మన కక్షలు ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, కయ్యేనికి తన తమ్ముడి మీద కక్ష ఎందుకో చెప్పనా? వాళ్ళ తమ్ముడిని బాగా వినండి, తనకన్నా వాళ్ళ తమ్ముడిని పొగిడాడు దేవుడు, అంతే కక్ష వచ్చేసింది. మన సంఘంలో కక్షలేడు చెప్పనా? సంఘంలో వాతావరణం చెప్తాను, నీకన్నా ఎవరన్నా బాగా పాట పాడితే నచ్చదు నీకు, ఇదో కయ్యని బుద్ధి. ఇంకా దరిద్రం చెప్పనా? మగాళ్ళకి చెప్తున్నాను అండి, నీ పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే చూడలేవు, ఇదో బుద్ధి. నీకన్నా ఎవరిని పొగడకూడదు, నీకన్నా మంచి బట్టలు వేసుకోకూడదు, నీకన్నా ఎవరు బాగా పాడకూడదు, 7 మాటల్లో ఒక మాట ఇవ్వకపోతే గొడవ నీకు. ఈ బ్యాచ్ అంతా ఎవరి తాలిక చెప్పనా? కయ్యేనిగాడు తాలిక. మళ్ళీ చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను. కక్ష చేత గాని అసూయ చేత, అసూయ లేదా మనకే, ఎవరన్నా బాగుంటే చూడలేం, ఎవరినైనా పొగిడితే తట్టుకోలేం, ఎవడన్నా నీకన్నా అందలం ఎక్కితే తట్టుకోలేం, ఒకడు వస్తువు కొనుక్కుంటే చూడలేం. నేను ఎప్పుడు ఎలా బతుకుతాను తెలుసు? మన బతుకు ఎలా ఉంటుంది చూడండి. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నన్నే పొగడాలి, మేమే బాగుండాలి అనుకుంటే నేను అడుగుతాను, ఎప్పటికీ బాగో. మనం ఎప్పుడు బాగుంటాం చెప్పనా? అందరూ బాగుండాలని కోరుకో. తోటంతా బాగుంటేనే ఆదాం బాగుంటాడు, కుటుంబం అంతా బాగుంటేనే కయ్యాను బాగుంటాడు, దేశమంతా బాగుంటేనే సొలొమోను బాగుంటాడు, సంఘమంతా బాగుంటేనే చెప్పండి నువ్వు బాగుంటావు. నేనే బాగుండాలనుకున్నారు, సొదొమ గొమొర్రాలో బూడిది మిగిలింది. సొదొమ గొమొర్రాలో గుర్తుపెట్టు.